హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులు అయింది వీడియోలు పెట్టక. మీకు తెలుసు మీకు అందరూ తెలుసు నేను డ్రైవర్నని. ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నానంటే, ఇదిగండి కంపెనీ క్యాబిన్. నేను తోలేది హెచ్పి ఆయిల్ ట్యాంకర్ అండి. హెచ్పి ఆయిల్ ట్యాంకర్ అండి. చూడండి, ఇది కంపెనీ క్యాబిన్. డ్రైవర్లకి ఎలా ఉంటుందంటే, ఈ కంపెనీ క్యాబిన్ ఒకప్పుడు కట్టుబడి క్యాబిన్లు అంటే ఒకప్పుడు కట్టుబడి క్యాబిన్లకి గాలి వచ్చేదండి. ఇవి కంపెనీ క్యాబిన్లు. ఇది భారత్ బెంజ్ అండి. భారత్ బెంజ్ 1917 మోడల్ వచ్చి BS6. అయితే కట్టుబడి క్యాబిన్లు అనేది మనకి కింద నుంచి గాలి వచ్చింది. అది కూడా మీకు మొత్తం చూపిస్తా చూడండి. ఇవాళ ఎండాకాలం వస్తే ఈ క్యాబిన్లకి భారత్ బెంజే కాదండి, ప్రతి కంపెనీ క్యాబిన్లో డ్రైవర్లు ఎలా మగ్గిపోతారో మీకు నేను మొత్తం ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎలా మగ్గిపోతారో. వచ్చేది ఎండాకాలం, లోపలికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గాలి రాదు. ఇది కారు టైప్ డోర్ చూస్తున్నారా? కారు టైప్ డోర్ అనమాట. కారు టైప్ డోర్. ఈ డోర్లో అసలు మనకి డోర్ తీసుకొని తోలటానికి కూడా అవకాశం ఉండదు. చూడండి, గాలి అసలు మీకు ఎక్కడి నుంచి కూడా గాలి రాదు. చూడండి, చూపిస్తా. ఎక్కడ నుంచి కూడా గాలి రాదు. కింద మొత్తం డోర్ నేను తోలే బండి అనమాట. ఇది గాలి రాక నేను చూడండి పైన అట్ట కట్టుకున్నాను. చూసారా? అట్ట ఎలా పెట్టుకున్నావు గాలి రావటం కోసం. అట్ట ఒక కంపెనీ క్యాబిన్ అంటే ఒక భారత్ బెంజే కాదండి, ప్రతి కంపెనీ ఐసరో భారత్ బెంజి, అలానే లేలాండ్ కానీ ప్రతి కంపెనీ క్యాబిన్ డ్రైవర్కి సేఫ్టీ అనేది లేదు. నేను దానికోసం వీడియో చేస్తున్నాను అంతే. దయచేసి భారత్ బెంజ్ షోరూమ్కి అయితే అసలు కంపెనీ టాటాకి లేలాండ్కి కంపెనీ అదే మన క్యాబిన్ కట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది. కానీ భారత్ బెంజ్కి అనేది అసలు కంపెనీ కట్టుకోవడానికి క్యాబిన్ కట్టుకోవడానికి మనం బండి తీసుకొచ్చి క్యాబిన్ కట్టుకునే అవకాశం లేకుండా కంపెనీ ఇచ్చేసింది అనమాట క్యాబిన్ని. చూడండి, అసలు కింద మనకి ఎక్కడ కూడా గాలి రాదు. ఈ బెజ్జాలు మీకు కనిపిస్తున్నాయా? చూడండి, ఈ బెజ్జాలు గాలి వచ్చే ఓన్లీ షోయింగ్. గాలి అస్సలు ఎక్కడ కూడా డ్రైవర్కి గాలి అనేది రాకుండా ఈ కంపెనీ క్యాబిన్లో అలా ఉంటాయి. మీకు గాలి వచ్చే క్యాబిన్ చూపిస్తుంది చూడండి. ఒకప్పుడు కంపెనీ ఇగో చూడండి, ఇక్కడ నుంచి గాలి వస్తుంది లోపలికి. ఇవి కట్టుబడి క్యాబిన్లు. చూడండి ఎంత ఖాళీ ఉందో లోపల ఇక్కడ కింద నుంచి గాలి వస్తుంది అనమాట. సెంటర్ పోస్ట్ చూసారా? ఇది సెంటర్ పోస్ట్. ఈ సెంటర్ పోస్ట్ లోపల అద్దం ఉంటుంది అనమాట, ఇండో లాగా. దీన్ని మనం ఓపెన్ చేస్తే చూడండి, దీన్ని లోపల నుంచి ఓపెన్ చేస్తే ఎంత గాలి కావాలంటే అంత గాలి. రెండోది ఇదిగో ఈ డోర్ చూస్తున్నారా? ఈ డోరు చూడండి. ఈ డోరు ఇలా ఓపెన్ వేసుకోవచ్చు. పైన అద్దం ఉంటుంది లేపుకోవడానికి. లేదు మనకి గాలి రావట్లేదు అనుకున్నప్పుడు ఎండాకాలం ఇలాగా డోర్ తీసుకొని పడుకోవచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్ అంటే డోర్ తీసుకొని డ్రైవర్ బండి తోలొచ్చు. ఇలానే లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తారండి. లెఫ్ట్ సైడ్ మా డ్రైవర్ ఆల్రెడీ పడుకొని ఉన్నాడు. అది ఫ్యాన్ బిగించుకున్నాడు. అయినా సరే చూడండి, డోర్లు తీసుకొని ఏ రకంగా చూసారా? డోరు కనిపిస్తుందని అంటే డ్రైవరు ఒక్కోసారి 2-3 గంటలు కూడా కిందకి దిక్కుండా, ఒక పాస్కి బాత్రూమ్కి తప్ప ఇంకా దేనికి కూడా కిందకి దిక్కుండా తోలాల్సిన అవసరం వచ్చింది. తోలాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. తోలాలి డ్రైవర్ అంటే అంతే. 2-3 గంటలు కాదు, 4-5 గంటలు కూడా అక్కడ నాన్ స్టాప్గా ఆ బండి తోలే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ క్యాబిన్లో మాత్రం బండి తోలితే డ్రైవర్ కలుపు సొలుపు రాదు. బండి ఆగితేనే డ్రైవర్కి చెమట పట్టింది. కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, ఒక జియో పాస్ చేశారు. ప్రతి కంపెనీలో ఏసీ ఉండాలని. కానీ మాకు ఏసీ అవసరం లేదు సార్, మాకు ఏసీ అవసరం లేదు. కానీ ఇలా కట్టుబడి క్యాబిన్లు ఉంటే కంపెనీ మరి అంతకుముందు ఓనర్లు ఏం చేశారంటే, ఇది డాష్ బోర్డు
ఇది కనిపిస్తుందండి. ఇది ఇక్కడ నుంచి ఇదంతా కంపెనీ ఇచ్చింది అనమాట. ఇది డాష్ బోర్డు. ఈ పైన అంతా మనం కట్టుకోవటమే మామూలుగా. ఈ డాష్ బోర్డ్ అనేది ఇది టాటా అండి. ఈ డాష్ బోర్డ్ అనేది కంపెనీ ఇచ్చేసిద్ది అనమాట. చాయిస్ డాష్ బోర్డు ఓన్లీ. దీన్ని మనం తీసుకొచ్చి ఏం చేస్తారంటే కంపెనీ నుంచి ఓనర్లు కొనుక్కొచ్చుకొని డాష్ బోర్డు ఛాయిస్తో కొనుక్కొచ్చుకొని నచ్చిన విధంగా క్యాబిన్ కట్టుకుంటారు. డ్రైవర్కి చాలా బెనిఫిట్. ఇది చాలా సుఖంగాను ఎంతో గాలి వస్తూ ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ డోర్ తీసేసి ఎంత దూరం అయినా కనిపిస్తుందో ఇది చైన్ వేసేస్తాం అనమాట. చైన్ చూడండి. ఇది ఎందుకు చేస్తారంటే వీడియో నేను ఇటువంటి బళ్ళు నేను తోలిచ్చాను. నేను క్లీనర్ నుంచి డ్రైవర్ దాకా. ఇప్పుడు కంపెనీ క్యాబిన్లు వచ్చేసరికి డ్రైవర్లకి ఏ విధమైన ఫెసిలిటీ లేదు, గాలి లేదు. ఏసీలు అంటే ఏసీ సంగతి పక్కన పెట్టండి, గోసీ పెట్టుకుని తోలాల్సి వస్తుంది. ఏసీ ఓనర్లు ఎలా పెట్టేస్తారు? వాళ్ళకి ఏసీ పెడితే ఎంతో ఆయిల్ ఖర్చు అవుతుందని, మైలేజ్ తగ్గిపోతుందని వాళ్ళ బాధలు అనుకుంటాయి, కాదని చెప్పట్లేదు. కానీ డ్రైవర్ కోసం ఏ కంపెనీ వాళ్ళైనా ఏ ఓనర్లైనా డ్రైవర్ సేఫ్టీ ఎక్కడ కోరుకుంటున్నారండి? ఎక్కడ కోరుకుంటున్నారు? ఇవాళ మేము తోలుతున్న కట్టుబడి కంపెనీ క్యాబిన్లు, కంపెనీ ఇచ్చిన క్యాబిన్లో బండి తోలుతుంటే మేము రన్నింగ్ లో కాదు, ఎంత స్పీడ్ వెళ్ళినా ఎంత రన్నింగ్ అయినా గాలి వచ్చే అవకాశం లేదు. కింద నుంచి పెళ్లి కాలంలో అయితే ఆ కంపెనీ క్యాబిన్లు వెళ్తే పిల్లలు పట్టరండి బాబు. ఎందుకు పడతారు పిల్లలు? గాలి లేదు, కింద గాలి లేదు, ఫైల్స్ వచ్చేస్తున్నాయి. ఫైల్స్ వచ్చేస్తున్నాయి, గాలి లేదు, గాలి వచ్చే అవకాశం లేదు. కాసిపోతున్నాయి, తడిసిపోతున్నాయి, చెమట మాంసం ఉడికిపోతుంది. ఎండాకాలం మండిపోతుందండి బాబు ఎండ. ఈ దీంట్లో రన్నింగ్ లో పడితే కింద నుంచి ఎంత కావాలంటే వేడిగాలో చల్లగాలు ఏదో గాలి వస్తూనే ఉంటది చుట్టూ. అసలు క్యాబిన్ లో మొత్తం ఎటు కావాలంటే సెంటర్ పోస్ట్ ఇటు ఆ కింద నుంచి డోర్లు తీసుకుంటే ఎంత విధంగా ఎంత బాగుంది. కానీ కంపెనీ క్యాబిన్కి లేదు. ఎవరండి డ్రైవర్ కోసం చూసేది? కంపెనీ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఏసీ అన్నారు, గోసీ అన్నారు. ఏసీ లేదు, గోసీ లేదు. ఎవరు ఏ ఓనర్ పెట్టిస్తాడు ఏసీ? ఏసీ అవసరం లేదు. కనీసం కంపెనీ క్యాబిన్లు ఇవ్వకుండా మాకు కంపెనీ క్యాబిన్లు ఇచ్చి ఓనర్లు వాళ్ళ కట్టుబడికి మాకు డబ్బులు తగ్గుతుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఓనర్లు తెచ్చేసుకుంటున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళు. కంపెనీ స్వార్థం కంపెనీ, ఓనర్ స్వార్థం. మరి డ్రైవర్ దాన్ని తోలాల్సింది మీరు 40 లక్షలు 30 లక్షలు పెట్టి బండి కొనుక్కొచ్చినా తోలాల్సింది ఒక డ్రైవరేనండి. మరి ఆ డ్రైవర్కి ఏది గాలి లేకుండా ఒక్కరోజు ఎండాకాలం అసలు ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం. అటువంటిది లోపల రన్నింగ్ లో గాలి రావట్లేదండి బాబు. మాకు ఫ్యాన్ కూడా అవసరం లేదు, రన్నింగ్ లో పడితే చాలు. ఈ బండికి డ్రైవరు ఆగినంతసేపు చెమట పట్టినా మళ్ళీ రన్నింగ్ లో పడితే అసలు బండి ఆపకుండా తోలడం అనిపించేంత విధంగా ఉంటది. లోపలికి చెమట పడితే చక్కగా గాలి వస్తూ ఉంటే ఆ చెమట మొత్తం ఆరిపోయి గాలి చల్లగా ఒళ్ళంతా చల్లబడిపోయి అసలు వెళ్ళే కొద్ది ఇంకా ఎలా అనిపించింది. కానీ ఎక్కడ ఆపుదావరా బాబు, బండి ఎప్పుడు దిగుదావరా బాబు అనిపిస్తుంది ఈ కంపెనీ క్యాబిన్లకి. ఒక కంపెనీ కాదండి, భారత్ బెంజ్, ఐసర్, మిగతా అసలు కంపెనీ క్యాబిన్ అంతే. కట్టుబడి క్యాబిన్లు అలా ఉండదండి. గెడ్డు కావాలంటే అటు డ్రైవర్లకి గాలి వచ్చే విధంగా కార్పెంటర్లు కడతారు, కట్టి అప్పు చెబుతారు. కానీ కంపెనీ క్యాబిన్లు అలా కాదు. ఏ విధంగా ఎత్తున్నారు? కారు టైపులు ఎత్తున్నారు. ఏసీ లేదు. ఏసీ బళ్ళు ఓనర్లు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు రూపాయి రావాలనే కదా, వాళ్ళకు కూడా రూపాయి మిగలాలనే కదా. ఇప్పుడు వచ్చే కిరాయిలకు కానీ పెరిగిన టోల్ గేట్లకు కానీ వేసే ఛార్జీలు జిఎస్టీలకు కానీ వాళ్ళకి అది సరిపోతుంది. వాళ్ళు ఎందుకు ఏసీ బళ్ళు తీసుకుంటారు? తీసుకోరు. కానీ ఏదో గవర్నమెంట్ జియో పాస్ చేసింది అన్నారు. ఏది జియో లేదు, పాడు లేదు. కనీసం జియో వద్దు మాకు, ఏసీ క్యాబిన్లు వద్దు. ప్రతి కంపెనీ నుంచి సార్ మీకు దండం పెడతాం, మా డ్రైవర్లు రాబోయే తరానికి వాళ్ళు క్లీనర్ రావట్లేదు, క్లీనర్ చేసాడు ఎవరు లేడు. నేను 4 సంవత్సరాలు క్లీనర్ చేశా, 4 సంవత్సరాలు క్లీనర్ పని చేశా. 4 సంవత్సరాలు క్లీనర్ పని చేసి వాళ్ళ డ్రైవర్ అయ్యా. వాళ్ళ ఎవరు డ్రైవర్ 4 సంవత్సరాలు క్లీనర్ కాదు కదా, 1 సంవత్సరం క్లీనర్ చేసేవాడు కూడా లేడు, క్లీనర్ వచ్చేవాళ్ళు లేడు, డ్రైవర్లు రావట్లేదు. రేపు ఇవే కంపెనీ క్యాబిన్లు అయితే డ్రైవర్లుగా చేస్తే వాడు పిల్లలు పట్టరు, పెళ్లి చేసుకున్న పిల్లలు పట్టరు. ఎందుకంటే గాలి లేవు, సామాన్లు ఎండిపోతున్నాయి సార్. జోక్ కాదు ఇది, నాట్ జోక్, సీరియస్ గా చెబుతాను. నేను నవ్వుతున్నానే కానీ బండి ఎక్కి తోలుతుంటే ఎండాకాలం పులుసు కారిపోతుంది. అలా ఉందండి పరిస్థితి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కంపెనీలోకి వెళ్ళిపోయినట్టు షేర్ చేయండి సార్. మేము చచ్చిపోతున్నాం సార్ ఈ కంపెనీ క్యాబిన్లతో. గాలి లేదు, బతుకుతారు తప్పదు. 100కి 90 వాళ్ళు వస్తారే తీసుకుంటున్నారు. ఏం చేస్తాం సార్? చేసే పరిస్థితి లేదు. అది చూసారండి, ఇది పరిస్థితి. ఇదండి ఈ డోర్లు తీసి తోలితే, ఈ డోర్లు తీసి ఎలా తోలుతాం చెప్పండి? కారు టైప్ లో డోర్లు ఇస్తే ఎలా తోలుతాం?
కారుల టైప్ లో కనుక బళ్ళు ఇస్తే ఈ డోర్లు ఇచ్చారు, కంపెనీ క్యాబిన్లు ఏ రకంగా అండి ఏ రకంగా దాంట్లో గాలి వచ్చే పరిస్థితే లేదు అసలు. మొత్తం కిందంతా మూసేశారు. ఏదో ఒక ఫ్యాన్ బిగించుకున్నాం, అది కూడా రన్నింగ్ లో ఏం చేస్తామంటే బ్యాటరీ పద్దాలు దిగిపోతాయి. రన్నింగ్ లో ఆ గాలి కూడా సరిపోవట్లేదు. బయట నుంచి వచ్చే గాలే డ్రైవర్లకి చాలా బాగుంటది. ఎందుకు చెబుతున్నానంటే ఎండాకాలం అవుతుంది, భయం పడుతుంది, బతుకు తెరుగు తప్పదు, ఏం చేయాలి తప్పదు. వాళ్ళు 100కి 90 బళ్ళు అదే వస్తున్నాయి, కంపెనీ క్యాబిన్లే వస్తున్నాయి. ఇదిగండి, ఇది ఐసర్ బండి, ఇది కూడా అంతే. చూడండి, ఇది కూడా అంతే. కంపెనీ క్యాబిన్లు అంటేనే అంతేనండి. కంపెనీ క్యాబిన్లు అంటే అంతే సార్. మా డ్రైవర్ల పరిస్థితి అలా ఉంది సార్. మా డ్రైవర్ల పరిస్థితి ఏదో 100లో ఒక 5-6 ఏసీ బళ్ళు తీసుకుంటున్నారే తప్ప మిగతా వాళ్ళందరూ మామూలు బళ్ళు తీసుకుంటున్నారు సార్. కంపెనీ క్యాబిన్లు అంటేనే ఏసీ ఉండాలి సార్. ఏసీ లేకపోతే లోపలికి గాలి రావట్లేదు సార్. అల్లాడిపోతున్నాం సార్ డ్రైవర్లు. ఎక్కడి నుంచి సార్, ఎలా సార్? అసలు ఎప్పుడు బండి దిగి ఆపుదామా? అదే మీకు ఇందాక చెప్పాను సార్. మా బాధలో ప్రతి ఒక్క ఓనర్ కానీ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు కానీ అర్థం చేసుకొని కట్టుబడి క్యాబిన్లు ఇవ్వండి. ఏసీ కూడా అవసరం లేదు సార్, ఏసీ అవసరం లేదు. కంపెనీ క్యాబిన్లు అయితే ఖచ్చితంగా ఏసీ కావాలి, కన్ఫామ్గా ఏసీ ఉండాలి. లేకపోతే ఎండాకాలం డ్రైవర్లు బళ్ళు తోలలేరు సార్, అల్లాడిపోతున్నారు మామూలుగా కాదు. ఇవాళ ఇంట్లో ఒక పూట ఫ్యాన్ లేకపోతే, 1 గంట 10 నిమిషాలు ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. అట్లాంటిది డ్రైవర్ ఎండలో పడి బండి తోలాలి అంటే అతనికి బయట నుంచి వచ్చే గాలన్నా రావాలి, లేదా లోపలన్నా గాలి ఉండాలి. ఫ్యాన్ అవి పని చేయవు, చిన్న ఫ్యాన్లు, అది వేడి గాళ్ళు. అదే మనం రన్నింగ్ లో పడితే బయట నుంచి వచ్చే గాళ్ళు కాస్త కూస్తో చల్లగా ఉంటుంది సార్. అల్లాడిపోతున్నాం సార్. కంపెనీ క్యాబిన్లు అసలు కంపెనీ క్యాబిన్లు వద్దు, కట్టుబడి క్యాబిన్లు. ప్రతి కంపెనీ వాళ్ళు క్యాబిన్లు కట్టుకునే సదుపాయం కలిగించండి ఓనర్లకి. వాళ్ళే కట్టి క్యాబిన్లు ఇస్తారు. అది ఇటు కావాలంటే ఇటు గాలి వచ్చింది. సెంటర్ పోస్ట్ బండి కట్టుబడి క్యాబిన్లకి మనం బండి ఎంత దూరం తోలితే అసలు ఇంకా వెళ్దామనిపించింది. బండి ఆగితే అమ్మో చెమటలో పట్టిద్ది, బండి ఆగితే ఎచ్చగా ఉంటది అని ఆలోచిస్తాం. కానీ ఈ బళ్ళకి అట్ట కాదు. ఎప్పుడు బండి ఆపుదాం, ఎప్పుడు చెట్టు కిందకి వెళ్దాం, ఎప్పుడు చెట్టు కిందకి వెళ్దాం. జస్ట్ ఒక ఎండాకాలం 2-3 నెలలే మాకు ఈ బాధలు. 2-3 నెలలు. ఈ 2-3 నెలలకే డ్రైవర్ ఉద్యోగం అంటే చికాకు వచ్చేసిద్ది. ఎలా అంటే చెమటలు పడతా ఉంటది. ట్రాఫిక్ లో ఆగితే అంతే, చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ లో ఎవరు పడితే అటు దూరతాడు. ఇటు చెమటలు చికాకు, బండిలో గాలి రాదు, ఎవడు పడితే అటు దూరతాడు. అవగాహన లేని తోలకాలి వాళ్ళ బైకుల వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే చూస్తున్నాం, అవగాహన ఉండదు, ట్రైనింగ్ ఉండదు. బైక్ నేర్చుకుంటారు, రోడ్డు మీదకి వచ్చేస్తారు, రూల్స్ రెగ్యులేషన్ తెలవదు. అది పరిస్థితి. ఇవాళ రోజు కంపెనీ సార్ చూడండి, బళ్ళు పిలుస్తున్నారు మాకు, కంపెనీలో చేస్తున్నాము. అది పరిస్థితి. అందరూ కొంచెం దయించి ఇది ఓనర్కి కంపెనీకి వెళ్ళేదాకా షేర్ చేయండి సార్, మీకు దండం పెడతాం. అల్లాడిపోతున్నాం డ్రైవర్లు.